హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వికేడి లాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో అందరూ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి. ఇంక నుంచి డైలీ వస్తూనే ఉంటాయి వీడియోస్, రోజు మార్చి రోజు వస్తూనే ఉంటాయి. దయచేసి లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే నేనైతే కొత్త ఇల్లు అయితే కట్టుకుంటున్నా, అది మీకు తెలిసిన విషయమే. లాస్ట్ వీడియోలో చింత చెట్టు అడ్డం ఉంటే దాన్ని కూడా జేసీబీతో తీసేసి వీడియో కూడా పెట్టేశాను. దాన్ని కూడా చూసే వాళ్ళు ఉంటే చూసేయండి. ఇప్పుడు వచ్చేసి నా కొత్త కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానికైతే ఈ రోజు నుంచి మొదలు పెడతాను అనమాట. ఇప్పుడు నిన్న మొన్న వర్షం పడిన కారణంగా ఈరోజు వచ్చేసి కొంచెం తడిగా అయితే లేదు, అందువల్ల జేసీబీ వచ్చేసి మెత్తగా అయితే తీసేస్తుంది. నేను మామూలుగా పిల్లర్స్ అయితే ఎందుకు వేస్తానంటే భవిష్యత్తులో గురించి ఆలోచించి, అలాగే నెలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకైతే ఇబ్బంది ఉండదు కాబట్టి పిల్లర్స్ అయితే నెక్స్ట్ స్టేర్ కూడా వేసుకోవచ్చు భవిష్యత్తులో అని చెప్పి ఒక ఆలోచనతో అయితే పిల్లర్స్ వేస్తున్నాను అనమాట. మా ఊళ్ళో ప్రజలు ఎందుకు మన భూమి అయితే గట్టిగా ఉంది కదా, ఎందుకు రాతి నెల పిల్లర్స్ ఎందుకు అవసరం లేదు అని చెప్పి అన్నారు. సో చెప్పలేం కదా, పిల్లర్స్ వేస్తే కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే నిదానంగా చేసుకొని గట్టితనంగా చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి నేను ఇప్పుడు కాస్త ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే పిల్లర్స్ వేసే ఇల్లు అయితే కడుతున్నాను అనమాట. పెద్దలు సామెత చెప్తా ఉంటారు వల్ల ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టే వ్యక్తికి, ఆ ఇల్లు కట్టే మేస్త్రికి తప్ప ఇతరులకు ఎవరికి తెలియదు అనమాట ఇల్లు కట్టే ఖర్చు ఎంత వస్తుందో. ఇప్పుడు మీ వీడియో చూస్తున్న వారు కూడా ఇలా ఇల్లు కట్టిన వాళ్ళకైతే అర్థమవుతుంది, అలాగే కొత్తగా ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తారో వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా ఖర్చు చేసుకోవాలో దాన్ని ఆలోచించి నేనైతే కేర్ఫుల్గా అయితే ఖర్చు పెడతా. మనం చిన్న ఇల్లు కట్టుకున్నా పెద్ద ఇల్లు కట్టుకున్నా సరే అప్పు చేయింది ఏ ఇల్లు రెడీ అవ్వదు. కనీసం 1000 రూపాయలైనా అప్పు చేస్తాం. అది సృష్టి ధర్మమో లేకున్నా అంటే మన కాడు ఉండే పరిస్థితులు తెలియదు, కానీ అప్పు లేనిదే ఇల్లు కట్టలేం. నాకైతే మళ్ళీ పాత ఇల్లు అయితే ఉంది, పాత ఇల్లు అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే దాన్నే రీమోడల్ చేసుకోవచ్చు కదా అంటే నాకైతే నచ్చలేదు అనమాట. ఎందుకంటే ఇరుగ్గా ఉంటుంది. ఇప్పుడు కాస్త ఫ్రీగా కట్టుకుందాం అని చెప్పి ఆలోచన పెట్టేసి సపరేట్గా మళ్ళీ తావు తీసుకొని మొత్తం ఈ విధంగా ఇల్లు అయితే నిర్మించుకుంటున్నా. భవిష్యత్తులో ఎలా ఉంటుందో, ఒకవేళ బాగుంటే ఫ్యూచర్ బాగుంటే పై స్టేర్ కూడా వేసుకోవచ్చు, 2వ అంతస్తు. దానికోసం వెయిట్ చేయకుండా ప్రస్తుతానికి మనం పందిరిగేదానికి మనం ఉండేదానికి ఏర్పాటు అయితే చేసుకుంటున్నా. ఇది మొత్తం 8 పిల్లర్లు పడతాయి. 8 పిల్లర్లు వచ్చేసి 3 పెద్ద ఒక్క హాలు, కిచెను, అలాగే అటాచ్డ్ బాత్రూము, పూజ గది, హాల్ అనమాట. ఇంకా ముందు పక్క వరండా అయితే పెట్టేసుకోవచ్చు. మాకు చుట్టూ అయితే పారుకొట్టరాదు. ముందు పక్క ఆ మోటు ఈ మోటు 2 కల్పించుకొని 2 వార్లు అయితే కట్టుకొని గేట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ అయితే ఎక్కువ ఉండదు అనమాట, నాకు పొడుగ్గా ఉంటుంది. టౌన్లో ఎట్లా కట్టుకుంటామో సిటీలో ఆ విధంగా అయితే కట్టుకోవాలి. చూద్దాం ఎలా ఉంటుందో. మొన్న ఈ మధ్య వాస్తు ఆయన వచ్చి చెప్పేశాడు, సిద్ధాంత్ గారు వచ్చేసి మనకు మ్యాప్ అయితే గీయడం జరిగింది. ఇంకా రాంగ ఖర్చు చూసుకొని మనం మొదటి అడుగుతో మొదలుపెట్టి రాబోయే రోజుల్లో ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేము, చూడాలి కదా. ఇప్పుడున్నే ఖర్చులు 2025లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇప్పుడున్న రేట్లు ఎలా ఉంటాయో. భయంకరంగా అయితే పెరిగిపోయినాయి రేట్లన్నీ. సో అలాగే వస్తువులు కూడా, ఫర్నిచరు, అలాగే ఇటుకలు అయితే ఏమి, సిమెంట్ అయితే ఏమి, కమ్మి అయితే ఏమి, కాంకర కూడా మొత్తం ఏ వస్తువు కూడా నిలకడగైతే లేదు, పెరిగిపోతుంది. ఒక ఇసుక తప్ప. ఇసుక అయితే కొంచెం తక్కువ రేట్లో ఉంది, ఒక 2000 నుంచి 3000 లోపలే ఉందన్నమాట. ఎలాంటి భయం అయితే అక్కర్లేదు ఇసుక వరకు. ఇంకా మిగతాటి అన్నీ పెరిగే వస్తువులే కాబట్టి చూసుకొని ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించుకొని ఇల్లు అయితే పూర్తి చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుండి సంపాదించుకోవడానికి అయితే నేనైతే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. నా ప్లేస్ వేరే, కువైట్కి వెళ్ళేసి 2 సంవత్సరాలు కష్టపడితే నాకు ఇల్లు రెడీ అవుతుంది. దానికి మీ ఆశీస్సులు కావాలి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఇల్లు అయినా సరే ముచ్చటగా ఉంటే, అన్ని ఫెసిలిటీస్ ఉంటే దానికన్నా స్వర్గం ఏది ఉండదు. అందువల్ల చిన్న ఇల్లు కట్టుకుంటున్నా. చిన్న ఇల్లు చాలు, ఈ పెద్దదే మాకు అవసరం లేదు నాకు. ఓకేనా? ఇంక నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మొత్తానికి ఈ 8 పిల్లలు అయితే 2 గంటలకైతే లోడ్ వేస్తాడు. అంటే ఎక్స్ట్రా పని ఉండింది అనమాట, దానివల్ల లేట్ అయింది, లేకపోతే బిరమైన లోడ్ వేస్తాడు. సో మొత్తానికైతే మెచ్చుకోవచ్చు. కనికిరాలు మొత్తం కంకరలాగా పడింది అనమాట. సో మొత్తానికి ఇదనమాట వీడియో. పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు చూస్తూ ఉండండి నా ఛానల్.